ముందుగా పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ సిహెచ్ లావణ్య, ముతుకూరు మత్స్య కళాశాల ఫిషరీస్ కాలేజ్ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తాను. ఈరోజు నేను రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడబోతున్నాను. అయితే ముందుగా మనం రొయ్య పిల్లల కల్చర్లో చూసుకుంటే మామూలుగా రొయ్య పిల్లలని 90 రోజుల నుంచి 120 రోజుల వరకు సాగు చేస్తూ ఉంటారు. ఈ 120 రోజుల్లో కూడా రకరకాలుగా మనం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాము. నీటి నాణ్యతను మెయింటైన్ చేసుకోవడము, ఫీడ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవడము, సాయిల్ క్వాలిటీ, బయోసెక్యూరిటీ. సో వీటన్నిటి జాగ్రత్తలతో పాటు మనం సీడ్ క్వాలిటీ అనేది కూడా చాలా ముఖ్యము. అంటే రొయ్య పిల్లల్ని మనము హెల్దీగా ఉన్నాయా లేదా అనేసి పరీక్షలు చేసుకొని నిర్ధారించుకొని ఆ క్వాలిటీ ఉన్నాయి అని అనుకున్న తర్వాతనే మనం కల్చర్ చేస్తే అనుకున్న రాబడులు అనేవి దొరుకుతాయి అన్నమాట. లేదు అని అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సీడ్ క్వాలిటీ అనేది సరిగా లేకపోతే అనుకున్నంత రాబడులు రావు రైతులకి. అయితే ఆరోగ్యకరమైన రొయ్యల్ని మాత్రమే మనం ఎంపిక చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రొయ్యలు ఆరోగ్యంగా ఉంటే వాటికి ఎదుగుదల బాగుంటే రైతుకి దిగుబడి కూడా బాగుంటుంది. అలాగే రొయ్య పిల్లలు అనేవి అనారోగ్యంగా ఉంటే వాటిని మనం ఎంచుకున్న తర్వాత కూడా చాలా తొందరగా చచ్చిపోతూ ఉంటాయి. దానివల్ల రైతుకి నష్టపాలవుతారు. అయితే రొయ్య పిల్లని ఎంపుకోవడం అనేది మనం 9 రకాల పరీక్షలు చేసి నిర్ధారించుకుంటూ ఉంటాము. అది అయితే ఈ 9 రకాల పరీక్షలు అనేవి ల్యాబొరేటరీలో చేస్తూ ఉంటారు. అందులో మొదటిది సమాన పరిమాణం, రెండోది శారీరక భాగాలు అనేవి అభివృద్ధి చెందాయా లేదా అనేసి గమనించుకోవాలి. తర్వాత ఫుల్ గట్, నెక్స్ట్ గట్ అండ్ మజిల్ రేషియో, నెక్స్ట్ సెలినిటీ పరీక్షలు, ఫార్మలిన్ పరీక్షలు అండ్ రొయ్య పిల్లల యొక్క చురుకుదనం క్వాలిటీ పరీక్షలు అండ్ వ్యాధి నిరోధక పిఎల్ ఎంపిక అండ్ సరైన పిఎల్ ఎంపిక అనేది ఇలా రకరకాలుగా 9 రకాల పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉంటాము. అందులో మొదటిది చూసుకుంటే సమాన పరిమాణం. అంటే మనం ఎంచుకున్న పిఎల్స్ అన్నీ కూడా సమానంగా ఉండాలి. అంటే సైజు వేరియేషన్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఒకవేళ సైజు వేరియేషన్ ఉంటే మనకి హార్వెస్టింగ్ సమయంలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల మార్కెట్ వాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే కెనబాలిజం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. కెనబాలిజం అంటే చిన్న రొయ్యల్ని పెద్ద రొయ్యలు వేటాడి తినేస్తూ ఉంటాయి. ఈ కెనబాలిజం అనేది కూడా ఈ సైజు వేరియేషన్స్ ఉన్నప్పుడు, అసమాన పరిమాణం ఉన్నప్పుడు ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో మనం తీసుకున్న పిఎల్స్ అనేవి అన్నీ ఇంచుమించుగా ఒకటే పరిమాణం ఉండేలాగా చూసుకోవాలి. ఇక రెండోది శరీర యొక్క భాగాలు అభివృద్ధి. ఇప్పుడు రొయ్యల్లో చూసుకుంటే మనకి శరీర భాగాలన్నీ కూడా అభివృద్ధి చెందాయా లేదనేసి గమనించుకోవాలి. అందులో ముఖ్యమైనది మొదటిది అపెండేజెస్ అండ్ యాంటీనాస్ అభివృద్ధి చెందాయా లేదా అనేసి గమనించుకోవాలి. యాంటీనాస్ అని అంటే రొయ్యల యొక్క మీసాలు అనేసి చెప్తాము. అండ్ అపెండేజెస్ అంటే లెగ్స్ అన్నమాట. ఇవి పూర్తిగా అభివృద్ధి చెందాయా లేదనంటే ఎక్కడైనా కట్టింగ్స్ అంటే బ్రోకెన్ అయిపోయాయా లేదా అనేసి చూసుకోవాలి. అలాగే టెల్సన్ పోర్షన్, టెల్సన్ అంటే టైల్ ఫ్యాన్ అనేసి చెప్తాం మనం, యూరోపోడ్స్ ఇవన్నీ అనమాట. అంటే రొయ్య యొక్క తోక భాగం. సో రొయ్య యొక్క తోక భాగం అనేది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండాలి. దానికి ఎటువంటి మచ్చలు అనేవి ఉండకూడదు అనమాట. ఇక తదుపరి హెపటోపాంక్రియాస్. హెపటోపాంక్రియాస్ అనేది రొయ్యల్లో మనకి డార్క్ బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫుడ్ అంటే ఆహారం అనేది డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మేజర్ డిటాక్సిఫైయింగ్ ఆర్గాన్ కూడా. సో హెపటోపాంక్రియాస్ అనేది హెల్దీగా ఉంటే ఫీడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ప్రాపర్ డైజెషన్ ఉంటే యానిమల్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఇక చివరిది కళ్ళు. సో ఈ ష్రింప్లో ఏంటంటే కళ్ళు అనేవి నలుపు రంగులో ఉండాలి. అలా కాకుండా పేల్గా ఉండడం, లేదంటే ఒక కన్ను విరిగిపోవడం, ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అటువంటి పిఎల్స్ని మనం ఎంచుకోకూడదు. ఇక తదుపరి ఫుల్ గట్. సో ఫుల్ గట్ అంటే రొయ్యల్లో మనకి ఈ పేగు అనేది ఫుల్గా ఉందా లేదా అనేసి గమనించుకోవాలి. ఫుల్గా ఉండడం అంటే మ్యాథ్ ఇచ్చినప్పుడు అది కంటిన్యూస్గా హెల్దీగా ఉంటే కంటిన్యూస్గా ఫీడ్ తిని గట్టు మొత్తం కూడా ఫీడ్ తోటి నిండిపోయి ఉండాలన్నమాట. సో అలా నిండిపోయినప్పుడు మనకి గట్ అనేది నలుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా గట్ అనేది ఎంటీగా ఉండడము, ఖాళీగా ఉండడము, ఆ పేగ్ అనేది ఖాళీగా ఉండడం, ఇవన్నీ కూడా అనారోగ్యమైన రొయ్యకి గల లక్షణాలు అన్నమాట. ఇలాంటి రొయ్యల్ని మనం ఎంచుకోకూడదు. ఇక తదుపరి గట్ అండ్ మజిల్ రేషియో. సో గట్ అండ్ మజిల్ రేషియో అంటే మనకి పేగు తర్వాత కండరాలకి మధ్య ఉండే రేషియో అనమాట. ఇది మామూలుగా మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా మనం 1:4 రేషియోలో మెయింటైన్ చేయాలి. అంటే గట్ అనేది ఒక భాగం ఉంటే 4 భాగాలు అనేది కండరాలు ఉండాలి. అప్పుడే ఆ రొయ్య అనేది హెల్దీగా మనం అంటే ఆరోగ్యకరమైన రొయ్యలుగా పరిగణిస్తాం. ఇక తదుపరి సెలినిటీ పరీక్షలు. సెలినిటీ అని అంటే రొయ్యలు ఒత్తిడిని తట్టుకుంటున్నాయా లేదా అనేసి గమనించుకోవడానికి అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే 2 కంటైనర్లు తీసుకుంటాం.
ఈ 2 కంటైనర్లు ఏం చేస్తాం, ఒకటి హ్యాచరీ వాటర్ని తీసుకుంటాం, ఇక రెండోది సెలినిటీ వేరియేషన్ వాటర్ అనమాట. అంటే నార్మల్ ఉన్న వాటర్ కంటే కూడా ఒక 10-15% వరకు మనం సెలినిటీ వేరియేషన్ వాటర్ని నింపుకుంటాం. ఈ రెండిట్లో కూడా 100 నుంచి 200 PLస్ని స్టాక్ చేస్తాం. స్టాక్ చేసి అరగంట నుంచి గంట సేపు పాటు ఆ రొయ్యల యాక్టివిటీ ఎలా ఉందనేది గమనించుకుంటాం. ఈ గంట పాటు మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలంటే, రొయ్య పిల్లలు ఎలా ఈదుతున్నాయి, అంటే వాటి స్విమ్మింగ్ యాక్టివ్నెస్ అనేది ఎలా ఉంది, మధ్యలో ఈదుతున్నాయా లేదనంటే బాటంలో ఉండిపోతున్నాయా, చివరికి ఆనుకుంటున్నాయా, గోడలకు ఆనుకుంటున్నాయి, ఇవన్నీ గమనించుకోవాలన్నమాట. ఒకవేళ రొయ్యలు అనేవి హెల్దీగా ఉంటే మనకి రొయ్యల శాతం అనేది, అంటే సర్వైవల్ రేట్ అనేది 90% కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ యానిమల్స్ కూడా యాక్టివ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి అని అంటే అవి అనారోగ్యమైన రొయ్యలుగా పరిగణించుకోవాలి. ఇక తదుపరి ఫార్మలిన్ పరీక్ష. ఈ ఫార్మలిన్ పరీక్షలో ఏం చేస్తామంటే, రొయ్య పిల్లలని మనం 100 ppm వాటర్లో డిప్ చేస్తాం. సో ఈ 100 ppm వాటర్లో ముంచినప్పుడు ఏమవుతుందంటే, రొయ్య పిల్లలు అనేవి ఒక అరగంట పాటు ఉన్నప్పుడు మనకి ఎంత శాతం వరకు రొయ్య పిల్లలు అనేవి బతికున్నాయి, ఎంత శాతం వరకు చనిపోయాయి అనేది గమనించుకుంటాం. ఒకవేళ మనకి సర్వైవల్ రేట్ అనేది 95% కంటే ఎక్కువ ఉంటే ఆ రొయ్య పిల్లలు ఆరోగ్యకరమైనవిగా పరిగణించుకొని, ఒకవేళ 70% కంటే కూడా తక్కువ ఉంటే ఆ రొయ్య పిల్లలు అనారోగ్యంగా ఉన్నాయి అనేది మనం నిర్ధారించుకోవాలి. ఇక తదుపరి యాక్టివిటీ టెస్ట్. యాక్టివిటీ అంటే చురుకుదనం పరీక్ష అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో సేమ్ 100 నుంచి 200 PLస్ని మనం స్టాక్ చేసుకొని ఒక్కసారి సర్క్యులర్గా మూవ్ చేస్తాం, కర్రతో కానీ చేత్తో కానీ. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ వాటర్ యానిమల్స్ అనేవి ష్రింప్ అనేది యాక్టివ్గా ఉంటే మనకి వాటర్కి ఎదురుతాయి అన్నమాట. అలా కాకుండా వాటర్తో పాటు తిరుగుతున్నాయి అని అంటే ఆ రొయ్య పిల్లలు అనారోగ్యంగా ఉన్నాయి, స్ట్రెస్లో ఉన్నాయి అనేసి అర్థం అన్నమాట. సో ఇలా యాక్టివిటీ టెస్టులు కూడా నిర్ధారించుకోవాలి. ఇక తదుపరి వ్యాధి రహిత పిల్లల్ని ఎంపిక చేసుకోవడం. అంటే SPF, SPR సీడ్ అంటాం కదా. సో SPF సీడ్ మాత్రమే మనం హ్యాచరీస్ నుంచి తీసుకొని వచ్చి సాగు చేసుకోవాలి. అండ్ బిఫోర్ స్టాకింగ్ మనం తీసుకున్నా సరే SPF సీడ్ అయినా సరే PCR పరీక్షలు చేసి వైరస్ తాలూకా లేదనంటే పారాసైట్, ప్రోటోజోన్ పారాసైటిక్ తాలూకా పాథోజన్స్ ఏం లేదు అనేసి నిర్ధారించుకున్న తర్వాతే స్టాక్ చేసుకోవాలి. అండ్ విబ్రియో లోడ్స్ కూడా ఎంతవరకు బాడీలో ఉన్నాయి అనేది కూడా నిర్ధారించుకొని స్టాక్ చేసుకోవడం చాలా అవసరం. ఇక లాస్ట్ పరీక్ష సరైన PLస్ని ఎంపిక చేసుకోవడం. అంటే PL దశ, PL 12 నుంచి PL 20 దశ వరకు మనం ఎంచుకోవాలి. ఎందుకంటే తక్కువ సైజ్ అయితే ఈ స్ట్రెస్ వేరియేషన్స్ని అవి తట్టుకోలేవన్నమాట. అందుకనేసి ఈ PL 15 నుంచి 20 PL స్టేజ్లో ఉన్న వాటికి మాత్రమే ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి రొయ్యల్స్ని మాత్రమే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందు చెప్పిన ఈ 9 రకాల పరీక్షలు చేపించుకొని ఆరోగ్యమైన అండ్ చురుకైన రొయ్య పిల్లల్ని ఎంచుకొని సాగు చేయడం ద్వారాగా రైతులకి ఎంతో మేలు జరుగుతుంది అండ్ ప్రొడక్షన్ కూడా ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.